తర్వాత పాకిస్తాన్కి సింధు జలాల్ని ఆపేసింది భారత్. ఆ తర్వాత రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత కూడా పాకిస్తాన్లోకి వెళ్ళే కునార్ నదిని ఆపేస్తూ ఉన్నట్టుగా సమాచారం. ఆ నదీ జలాలను ఆపేస్తూ ఉన్నట్టుగా కునార్ డ్యామ్ నది మీద ఒక డ్యామ్ కూడా నిర్మించడానికి నిర్ణయించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఒకవైపు సింధు జలాల్ని ఆపేసిన భారత్, మరోవైపు కునార్ నదీ జలాల్ని ఆపేస్తోన్న ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది? జరగబోయే పరిణామాలేంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా పహల్గాం ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాం దాడి అనంతరం భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించక ముందే పాకిస్తాన్కి సావు దెబ్బలంటది ఏంటంటే 1960 నుండి దిగ్విజయంగా అమలవుతున్న సింధు నది నీటి జల ఒప్పందాన్ని ఆల్మోస్ట్ అబేయన్స్ అంటే అలా తాత్కాలికంగా నిలిపివేసింది భారతదేశం. దీంతో ఈ సట్లెజ్, రావి, బియాస్, చేనాబ్, జీలం, ఈ యొక్క సింధు నది కూడా, తర్వాత కిషన్ గంగా, ఈ వాటర్ ఏది కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా ఇండియా ఆపేసింది. దానివల్ల పాకిస్తాన్లో 25 కోట్ల మంది యొక్క బాధలు చెప్పడం ఎవరి తరం కూడా కాదు. పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం ఈరోజు చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. దీన్నే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఏలుతున్న తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇండియా బాటలో పయనిస్తుంది. ఏ విధంగా అంటే ఇట్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియా సూట్ ఆఫ్ ది ఇండియన్ అంటారు. ఏమనంటే ఇండియాని ఎలా ఫాలో అవుతుందంటే అది ఇప్పుడు కాబూల్ మీద ఈ అక్టోబర్ 11, 10వ తారీఖుల్లో ఈ కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని మీదే పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసింది. అందులో టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే తీవ్రవాది అని చెప్పబడే ఆయన అధ్యక్షుడిని టార్గెట్ చేశారు అసీం మున్నీర్. పాకిస్తాన్ వైమానిక దళం ఆర్మీ కూడా బోర్డర్లో చాలా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను చంపడం జరిగింది, ఆఫ్ఘన్ ప్రజలు. దీనికి ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న అదే నిర్ణయాన్ని ఫాలో అవుతుందా, లేకపోతే భారత్లో ఉన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు అజిత్ దోవల్ గారు సలహా ఇచ్చారా అన్నట్టు ఈ ముత్తాకి ఇండియా వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్కి సింధు నది ఉపనదులైన కాబూల్ నది, అదేవిధంగా కాబూల్ అంటే రాజధాని పేరు మీద ఒక కాబూల్ నది ఒకటి ఉంటుంది అనమాట. అది సింధు నదికి ఉపనది. అది ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ వస్తుందన్నమాట. దీంతోపాటు కూనార్ రివర్ అనేది ఇంకోటి ఉంటుంది, 400 కిలోమీటర్లు ప్రవహించే నది. ఈ కాబూల్ నది, ఈ కూనార్ నదులు పాకిస్తాన్లో ముఖ్యంగా స్వాత్ ప్రావిన్స్ అంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు, ఖైబర్ పఖ్తునిఖ్వాలో స్వాట్ వ్యాలీ అంటే పెషావరు, ఇస్లామాబాద్ ఈ పక్కకు వస్తే సింధు నదిలో కలుస్తుంది అనమాట. ఈ నదీ జలాలు పాకిస్తాన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కూనార్ నది మీద, ఈ కాబూల్ నదుల మీద జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు, డ్యాములు, ఆనకట్టు లాంటివి కట్టేసి ఇమీడియట్గా పాకిస్తాన్కి ఆ నదీ జలాలు వెళ్లకుండా తాలిబాన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాలిబాన్ అధినేత అక్కడ ప్రభుత్వ అధికారులకి, ఇంజనీర్లకి సలహా ఇచ్చి ఇమ్మీడియట్గా అక్కడ డ్యాములు కట్టండి, అది కూడా విదేశీ కంపెనీలు అయితే మనకు తొందరగా కట్టవు కాబట్టి స్వదేశంలో ఏమైనా ఇంజనీరింగ్ కంపెనీలు ఉంటే ఆ కంపెనీలను ఉపయోగించి వెంటనే డ్యాములు కట్టి పాకిస్తాన్కి నీళ్లు వెళ్లకుండా చెయ్యండి. అంటే ఆల్మోస్ట్ ఇంకా నీళ్లు వెళ్లకుండా చేసేసినట్టే. ఈ సింధు నది ఇంకా పాకిస్తాన్కి వెళ్ళదు. దీంతో ఇటు ఇండియా వైపు వెళ్ళే ఈ బియాస్, సట్లెజ్, జీలం, చేనాబు, కిషన్ గంగా, ఇండస్ వాటర్ ఇవి వెళ్ళవు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు వచ్చే మళ్ళీ అది సింధు నది ఉపనదులైన కాబూల్, కూనార్ నదుల నుంచి వెళ్ళవు. దీంతో ఏమవుతుందండి, ఆల్రెడీ పాకిస్తాన్ అనేది థార్ డిజర్ట్లో ఉంటుంది. ఇది సింధ్ ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ భాగం, చాలా భాగం థార్ డిజర్ట్లో ఉంటుంది. మన రాజస్థాన్ కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఆ థార్ డిజర్ట్ ఎక్స్పాండ్ అయిపోతుంది. రెండోది ఏంటంటే బలూచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తున్ఖ్వా కూడా అక్కడ ఎడారి పరిస్థితులు ఉంటాయి, ఎడారి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎడారి ఎక్స్పాండ్ అయిపోతుంది, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అది దీర్ఘకాలంలో కొనసాగేది. అంటే పాకిస్తాన్ ఎడారి అయిపోతుంది, ఇంకా తిరుగులేదు. ఎందుకంటే ఇటు ఇండియా అటు ఆఫ్ఘనిస్తాన్ రెండు పక్కల అంటే ఇండియా 3363 కిలోమీటర్ల బౌండరీ నుండి వెళ్ళే నదులు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2660 కిలోమీటర్ల బౌండరీ లైన్లో జురాన్ వెంబడి వచ్చే నదులు ఆగిపోతున్నాయి. ఇంకేముంది, పాకిస్తాన్ ఆల్రెడీ అది శుష్క ప్రాంతం అంట, అర్ధ శుష్క ప్రాంతం అంటారు, సెమీ ఎరిడ్ ట్రాపిక్స్లో ఉంటుంది అనమాట. అక్కడ
మాన్సూన్స్ ఇండియాలో వచ్చినంత మాన్సూన్స్ రావు. మన రాజస్థాన్, పంజాబ్లో మాన్సూన్స్ తక్కువ, రైన్ఫాల్ తక్కువ. కాబట్టి పాకిస్తాన్ అనేది ఇలాగే కొనసాగితే వచ్చే 2-3 దశాబ్దాల్లో పాకిస్తాన్ ఎడారి అయిపోతుందండి. థార్ డెజర్ట్లో కలిసిపోద్ది అనమాట. నది ఆగిందంటే ఎడారి అయిపోయినట్టే. ఇది పరిస్థితి. అంటే పాకిస్తాన్ సర్వనాశనం నదీ జలాలు ఆపడం. నదీ జలాలు ఆపేస్తే ఇంకా దేశానికి ఏమీ ఉండదండి. అదే జీవనాడి అంటారు. లైఫ్ లైన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఇస్ ద రివర్స్ అనమాట. ఆ రివర్ లేకపోతే ఇంక ఏమీ లేదు. అది అంటే పాకిస్తాన్ అంతానికి ఈరోజు తాలిబాన్తో తప్పు పెట్టుకుంది ఫైట్ చేయడం. ఎందుకు అంటే ఇండియా మన మాట వాళ్ళు వినరు. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవ్వరి మాట వినరు. అక్కడ ప్రజల మాట కూడా వినడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా నదీ జలాలు ఆపేస్తే పంజాబ్, సింధు ప్రావిన్స్లో ఆల్మోస్ట్ తిరుగుబాటు ఉంది. దీంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ నదీ జలాలు ఆపేస్తే అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్లో ప్రజలు తిరగబడతారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్జిట్, బల్టిస్తాన్ ఈ ప్రాంతాలన్నింటిలో కరువు తాండవిస్తుంది. వరదలు వచ్చినప్పుడు వరదలు వస్తాయి, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వస్తాయి. అంటే పాకిస్తాను అనవసరంగా యుద్ధాలు చేసి శత్రువులతో పెట్టుకోవడం వల్లే ఇది వస్తుంది. ఇక పాకిస్తాన్ అంతం నిశ్చయం. అంటే తాలిబాన్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మీరు పాకిస్తాన్లో బిలావల్ భుట్టో అంటున్నాడు, ఆర్మీ జనరల్ అసీం మునీర్ అంటున్నారు, తీవ్రవాదులు. ఈ మధ్యన కసూరి అనే ఒక తీవ్రవాది మాట్లాడాడు. వీళ్ళందరూ ఏమంటున్నారు? ఇండియా డ్యాములు కడితే ఆ డ్యాములు పగలగొట్టి ఉన్నదాని నదులను కూడా తీసేసుకుంటామని బెదిరించారు. మరి ఇప్పుడు తాలిబాన్ని ఏం బెదిరిస్తారు వీళ్ళు? తాలిబాన్ బెదిరించగలుగుతారా? ఇండియాని బెదిరిస్తున్నారు, ఏమీ చేయలేరు. మరి తాలిబాన్ బెదిరించి ఇప్పుడు తాలిబాన్లో కాబూల్ రివర్ మీద, కోనార్ రివర్ మీద కట్టే జల విద్యుత్ శక్తి ప్రాజెక్టును వీళ్ళు కూల్చేయగలుగుతారా? ఇది అంటే ఏంటి? పాకిస్తాన్కి ఇంకా దిక్కు తోచని పరిస్థితి, ఒక భయానకమైన పరిస్థితి. అది ఇండియాతో దెబ్బలాడడం వల్ల జరిగింది, ఇండియాతో తగవులాడడం వల్ల జరిగింది. ఇది ఏంటంటే దీని వెనకాల పూర్తి స్కెచ్. అంటే ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి సలహాదారుడుగా కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారు. అదేవిధంగా తాలిబాన్ ప్రభుత్వానికి కూడా ఈ సలహా అజిత్ దోవల్ గారే ఇచ్చుంటారు. నదీ జలాలు ఆపడమే పాకిస్తాన్కి పెద్ద నష్టం. దాని మీద అణుబాంబు వేసినట్టే. కాబట్టి ఇక పాకిస్తాన్ విలవిలరాడడం, నదీ జలాలు లేకపోవడం తథ్యం. ఎందుకంటే కాబూల్ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు తీవ్రవాదులు, కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అంటే ప్రజలకి బాధ్యత వహిస్తారు. కాబట్టి అక్కడ ప్రజలు మన్ననలు చూరగొంటున్నారు. ఎందుకంటే ఆఫ్ఘాన్ యొక్క దేశ సమగ్రతను, భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, వాళ్ళ స్వాతంత్ర్యాన్ని కాపాడడం కోసం పాకిస్తాన్ లాంటి మోడర్న్ దేశంతో తగవు పెట్టుకోవడం వల్ల ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. అరే మన దేశం కోసం తాలిబాన్లు ప్రయత్నిస్తారని. ఒకప్పుడు వ్యతిరేకత ఉండేది వాళ్ళ మీద. తర్వాత ఇండియాతో సంబంధాలు పెంచుకోవడం వల్ల, ఇండియా అంటే ఇష్టం కాబట్టి ఆఫ్ఘాన్ ప్రజల్లో తాలిబాన్ ప్రభుత్వం యొక్క కీర్తి పెరిగిందని తెలుస్తుంది రీసెంట్గా. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ని వెళ్ళే నదీ జలాలను ఆపి ఆ నదీ జలాలని కాబూల్ పట్టణం, అదేవిధంగా వేరే అగ్రికల్చర్కి అక్కడ ఉపయోగిస్తే ఆఫ్ఘాన్ అభివృద్ధికి, అగ్రికల్చర్ అభివృద్ధికి, అక్కడ తాగునీటికి, నీటిపారుదలకు, అదేవిధంగా జల విద్యుత్ శక్తి పెంపొందించబడితే అభివృద్ధి సాధ్యమయ్యి ఆఫ్ఘాన్లో ఈ తాలిబాన్ ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇంకా అది ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఒక అద్భుతం జరుగుతుంది. ఇది ఇండియా ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా. దాన్ని తాలిబాన్ ప్రభుత్వం అమల్లో తేవడం మాత్రం ఇక్కడ ముదావహం. ఇక పాకిస్తాన్ అంతం నిశ్చయం. అది ఒక ఎడారి అవడం కూడా 2-3 దశాబ్దాల్లో జరిగే అనివార్యమైన పరిణామం.